హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజిమ్మ యూట్యూబ్ ఛానల్. ఈసారి దేవీ నవరాత్రులు 9 కాదండి 10 పండగ రోజుతో కలిపి మొత్తం 11 రోజులు. దేవీ నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి, ఏ రోజుతో ముగిసిపోతున్నాయి అన్నీ తెలుసుకుందామండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారిని ఏ రంగు చీరతో అలంకరించాలి, అమ్మవారు ఏ పూలతో అలంకరించాలి, అమ్మవారిని ఏ నామాలు ఏ మంత్రాలతో పూజించాలి, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఇలాంటి అన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇంకా నవరాత్రులలో ఏ మూల నక్షత్రం ఏ రోజు వస్తుంది, ఏ తిథి ఎప్పుడు వస్తుంది, సరస్వతి పూజ ఎప్పుడు, ఏ సమయాలలో అక్షరాభ్యాసం చేసుకోవాలి, ఆ విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేసుకుందామా అండి. నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తాం మనం. జై దుర్గా భవాని అనే నామంతో అమ్మవారిని ఎంతో ఆనందంగా పూజిస్తాము. 9 రోజులు 9 అవతారాలెత్తి మహిషాసురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి 9 రోజులు ఆ రాక్షసుని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తాం. అదే విజయదశమి, దానినే మనం దసరా. ప్రతి సంవత్సరం 9 రోజులే వస్తాయండి, కానీ మనకి ఈ సంవత్సరం 10 రోజులు రాబోతున్నాయి. విజయదశమితో కలిపి 11 నవరాత్రులు ఈ సంవత్సరం మనం జరుపుకోబోతున్నాం. ఇలా ఎప్పుడు కూడా జరగదండి. 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇలా జరుగుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి తిథులు మార్పులు కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుంది. అందుకని మనకి 9 నవరాత్రులు కాస్త 10గా అవుతాయండి. అయితే ఈ 10వ నవరాత్రి కారణంగా అమ్మవారు కొత్తగా చేర్చబడిన అమ్మవారు ఎవరు ఏంటి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే ప్రాంతాన్ని బట్టి కూడా అమ్మవారి అలంకరణలు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయండి. శ్రీశైలం భ్రమరాంబికా దేవి అలంకరణ, తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు కూడా వేరుగా ఉంటాయండి. అయితే శ్రీశైలం భ్రమరాంబికా దేవి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అక్కడున్న అమ్మవారి అలంకరణ, అదేవిధంగా అదే ప్రసాదాలు అలంకరణ ఆ పద్ధతులు పాటించండి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర ఆ ప్రాంతం దగ్గర అక్కడ సైడ్ ఉన్న వాళ్ళంతా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణ పద్ధతులు పాటిస్తూ ఉంటారండి. మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర మాత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు ప్రసాదాలు అక్కడ ఎలా చేస్తారో అదేవిధంగా మన ఇంట్లో పూజలు నైవేద్యాలు కూడా అదేవిధంగా మనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటామండి. అందుకని మీరు ఎక్కువగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలు పూజలు అలంకరణలు నైవేద్యాలు ఈ విధంగానే సమర్పించండి. ఇంకా అమావాస్య రోజు గ్రహణం ఉంది అంటున్నారు కదండి, అది మన భారతదేశంలో లేదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజీ సంబంధించిన దేశాలలో అక్కడ ఉంటుంది కాబట్టి మన దేశంలో లేదు. అందుకని మనం పట్టు విడుపు స్నానాలు పాటించవలసిన అవసరం కూడా లేదండి. ఇవి నా మాటలలో చెప్పట్లేదండి, సిద్ధాంతులు అయ్యవార్లు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను. మనం ఇంకా రోజు బండలు తుడుచుకుంటాం కదండి, అలా పండగ రోజులైనా కనీసం ఆ రోజు కల్లుప్పు, జాజికాయ, జాపత్రి, పసుపు, గోపంచకం ఇవి కుదిరితే వేసి తుడచడానికి ప్రయత్నించండి. ఇలా అన్ని రోజులు తుడుచుకోవచ్చండి. లేకపోయినా పండగ రోజుల్లో మాత్రం ఇలా తుడచడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అమ్మవారికి ప్రసాదాలు చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అంటూ ప్రసాదాలు చేయండి, చాలా బాగా కుదురుతాయి. దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22కు మొదలయ్యి అక్టోబర్ 1న ముగుస్తాయండి. నవరాత్రులలో మొదటి రోజు 22 సోమవారం పాడ్యమి తిథి ఉత్తర నక్షత్రం మొదలవుతుంది. ఆ రోజు అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తాము. అమ్మవారి అలంకరించవలసిన రంగు లేత గులాబీ రంగు, అమ్మవారికి పెట్టవలసిన పూలు మందారం పూలు, గులాబీ పూలు. అమ్మవారికి నైవేద్యము పరమాన్నం అండి. ఎవరికైనా బ్లౌజ్ పీసు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారిని బాల స్తోత్రాలు అష్టోత్తరాలు లేకపోయినా ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అంటూ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ పూజ వల్ల సంతాన వృద్ధి, కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అన్నీ క్లియర్గా మెన్షన్ చేశానండి. ఏదైనా చెప్పడం మిస్ అయిపోతే మీరు ఇందులో చూసుకోండి, మీకు అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ఒక్కొక్కటిగా చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని నేను అమ్మవారి రూపాలు, నైవేద్యాలు, పుష్పాల గురించి చెప్తాను. మిగతావన్నీ ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోండి. ఒక్కొక్కటి చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని 2వ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారు నారింజ రంగు చీర, తామర పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అంటూ పూజ చేయండి, చాలా మంచిది.
మూడవ రోజు అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అండి. అమ్మవారికి కట్టవలసిన రంగు గంధము, మల్లెపూలు వీటితో పూజిస్తే చాలా మంచిది. ప్రసాదమేమో దద్దోజనము, కట్టె పొంగలి ఇలా ఏది ఒక్కటి చేసినా సరిపోతుంది. తర్వాత అన్నపూర్ణ అష్టకము ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అంటూ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారిని పూజించటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధన ధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయండి. ఈ రోజులో నవరాత్రులు అని చెప్పాను కదండి. 4వ రోజు కొత్తగా చేర్చబడినటువంటి అమ్మవారు శ్రీ కాత్యాయని అమ్మవారండి. 4వ రోజు 5వ రోజు తిథి సేమ్ ఉంటుందండి. అమ్మవారిని కొత్తగా చేర్చబడినటువంటి అమ్మవారేమో కాత్యాయని అమ్మవారు. అమ్మవారికి పసుపు, ఎరుపు ఈ చీరలలో ఏ చీర కట్టినా పర్వాలేదండి. తర్వాత అమ్మవారికి ఆ రోజు పువ్వులు, మల్లెపూలు ఇలా ఏ పూలతో అయినా అలంకరించవచ్చు. 5వ రోజు 4వ రోజు ఒకటే తిథి ఉంటుందండి. పదకొండవ రోజు మహా నైవేద్యం పెడితే సరిపోతుందండి. మనం ఇన్ని రోజులు చేసిన నైవేద్యాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఒకరోజు మీ ఓపిక కొద్దీ అమ్మవారికి 11వ రోజు నైవేద్యాలు పెడితే సరిపోతుందండి. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రిందట వచ్చిన అమ్మవారి విశేషాలు ఇవన్నీ 2016లో సేమ్ ఇదే విధంగా వచ్చినది. 11వ రోజు ఉద్వాసన చెప్పే సమయం అండి. అక్టోబరు 2వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు నుంచి 5:30 లోపు ఉద్వాసన పలకచ్చండి. లేదు మేము ఉదయమే పూజ చేసుకొని ఉదయమే ఉద్వాసన పలకచ్చంటే 11 నుంచి 12 లోపు ఎప్పుడైనా అమ్మవారి ఉద్వాసన చెప్పచ్చండి. ఓకే అండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.